హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ రైస్ కుక్కర్లో బగారా రైస్ అయితే చేస్తుంది. ఎట్లా చేయాలో ఫుల్ వీడియో అయితే చూడండి. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుంటేనే అర్థమవుతుంది. ప్లీజ్ మొత్తం వీడియో అయితే చూడండి. ఆయిల్ పోసింది ఫస్టే. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి వేసింది. రైస్ అయితే ఇగో కడిగి పెట్టుకోండి. ఇలా అయితే పెట్టేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. మసాలాలు అయితే తీసుకుంది ఇవన్నీ. ఇప్పుడైతే అన్ని మసాలాలు అయితే వేసుకుంది ఫ్రెండ్స్. అది ఏమంటారు మమ్మీ? అది కసూరి మేతి. అది ఏంటిది? అది కావచ్చు. లవంగా, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, రాజీరా, బిర్యానీ ఆకు, సాల్ట్ అయితే వేసుకుంటే కలుపుకోవాలి. కలుపుకొని అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకుంటుంది. ఇప్పుడైతే వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. పోసుకున్నాం మమ్మీ. కొన్నా ఏదో నాకు తెలిసినట్టు పోసాను. మా మమ్మీకి తెలిసినట్టయితే వాటర్ పోసుకుంటాం. ఏం లేదు, కొంచెం అందాజు కొద్ది పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కడిగిన బియ్యంలో వేసేసుకుంటుంది రైస్ కుక్కర్ గిన్నెలా. చూడండి, స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇప్పుడు ఈ పోపు పెట్టుకుందంతా మసాలాది అయితే మిశ్రమం వేసేసుకుంది. ఇప్పుడు అబ్బా స్మెల్ అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్. అన్నం రెడీ అయితే వాసన ఎట్లా వస్తుందో అట్లా అయితే వస్తుంది మంచిగా. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి పెట్టడమే. ఇంకా ఎంతసేపు అవుతుంది మమ్మీ? ఎంతసేపు అవుతుంది మమ్మీ? అంటే ఇది కొంచెం పాతది ఫ్రెండ్స్. మా నడుపోడు పుట్టినప్పుడు అయితే తీసుకుంది. ఇప్పుడు అంటే 4 కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ నడుస్తున్నాయి. అప్పుడు తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది తీసుకొని కూడా. ఇంకా రైస్ కుక్కర్ని బట్టి ఉంటుందంట ఫ్రెండ్స్. ఇదైతే 1/2 అవర్ అవుతుంది. ఇంకా కొత్త దాంట్లో అయితే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది కదా లైట్. అయిపోయినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే సగం ఉడికిపోయింది చూడండి. ఇంకా మొత్తం ఉడికినాక బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో బగారా రైస్ అన్నా కదా, చూడండి ఎంత మంచిగా అయిందో. పుల్లలు అయింది. సేమ్ బాస్మతి రైస్ లెక్క అయింది ఫ్రెండ్స్. మంచిగా ఆయిల్ తక్కువ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా బగారా రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.